హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనము డిసెంబర్ 3 నాటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద, ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ క్విజ్ అనేది చూద్దామండి. మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సుగమ్య భారత్ అభియాన్కి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. సో సుగమ్య భారత్ అభియాన్ లేదా దీనిని యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ అని కూడా పిలుస్తారు. సో ఇక్కడ మనము స్టేట్మెంట్స్ వారీగా చూస్తే, ఫస్ట్ స్టేట్మెంట్, దేశవ్యాప్తంగా ఉన్న దివ్యాంగులకు అడ్డంకులు లేని మరియు అనుకూలమైన సదుపాయాలను కల్పించడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. సో యాక్చువల్గా సుగమ్య భారత్ అభియాన్కి సంబంధించి బ్యారియర్ ఫ్రీ ఎన్విరాన్మెంట్, అంటే దివ్యాంగులకు కూడా ఒక బ్యారియర్ ఫ్రీ ఎన్విరాన్మెంట్, అందరితో పాటు సమాన అవకాశాలను కల్పించడం కోసం వాళ్ళకి కూడా అడ్డంకులు లేని ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయడం అనేది ఈ సుగమ్య భారత్ అభియాన్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. అంటే పబ్లిక్ ప్లేసెస్లో ఈ బ్రెయిలీ లిపికి సంబంధించిన సిగ్నేచరీ బోర్డ్స్ని పెట్టడము, లేదా ర్యాంప్స్ని, సో వాళ్ళు ఆఫీస్లోకి రావడానికి అనుకూలంగా ర్యాంపుల్ని నిర్మించడం లాంటి కార్యక్రమాలు ఈ సుగమ్య భారత్ అభియాన్లో చేస్తారండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ మనకి కరెక్ట్ ఇక్కడ. అలానే సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఇది సామాజిక న్యాయం మరియు సాధికారికత మంత్రిత్వ శాఖ యొక్క దేశవ్యాప్త కార్యక్రమం. సో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలో ఇది నిర్వహించబడుతుంది అని ఇక్కడ చెప్తున్నారండి. ఎస్, సుగమ్య భారత్ అభియాన్ అనేది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. దీనిని 2015లో డిసెంబర్ 3న లాంచ్ చేయడం జరిగింది. ఈ ఇయర్కి మనకి 9 years అయింది కాబట్టి ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగిందండి. అండ్ థర్డ్ స్టేట్మెంట్ చూడండి. భారతదేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు ఇప్పుడు ఈ కార్యక్రమం కింద ర్యాంపులు, బ్రెయిలీ మరియు శ్రవణ వ్యవస్థలు లిఫ్ట్లు కలిగి ఉన్నాయి. దో ఈ స్టేట్మెంట్ కొంత ఎక్స్ట్రీమ్లా కనిపించినా కూడా యాక్చువల్గా ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. భారతదేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఇక్కడ అన్ని విమానాశ్రయాలు కాదు, ఓన్లీ ఇంటర్నేషనల్, ఆల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఈ సుగమ్య భారత్ అభియాన్కి సంబంధించిన గైడ్లైన్స్ని ఫాలో అవుతూ ఈ దివ్యాంగులకి అవసరమైన ఈ యాక్సెసిబిలిటీ అనేది కల్పించడం జరిగింది. సో భారతదేశంలో ఉన్న 35 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కూడా ఈ కార్యక్రమం కింద యాక్సెసిబిలిటీని కల్పించాయి. ఆన్సర్ ఏమవుతుందండి? ఆల్ ద గివెన్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. డి 1, 2, 3. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? డి. మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇటీవల వార్తలలో నిలిచిన విండ్ ఫాల్ పన్ను అనేది క్రింది వాటిలో దేనికి సంబంధించినది? సో విండ్ ఫాల్ ట్యాక్స్ అనేది క్రింది వాటిలో దేనికి సంబంధించినది అనేది మనకి క్వశ్చన్ అండి. ఇక్కడ ఆప్షన్స్ 1 by 1 చూస్తే, ఫస్ట్ ఆప్షన్ చూడండి. ఇది ఉత్పత్తి, లైసెన్సింగ్ మరియు అమ్మకం కోసం వస్తువులపై విధించే ఒక రకమైన పన్ను. సో విండ్ ఫాల్ పన్ను అనేది ఉత్పత్తి మరియు లైసెన్సింగ్ మీద విధించే పన్ను అండి? నో. సో విండ్ ఫాల్ ట్యాక్స్కి దీనికి సంబంధం లేదు. అండ్ సెకండ్ వన్ చూడండి. ఇది కంపెనీల దోపిడీ ధర విధానాలని అదుపు చేయడానికి విధించే పన్ను. అంటే కంపెనీలు ఏమైనా ఎక్కువ ప్రాఫిట్స్కి అమ్ముకుంటే, సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, యాంటీ ప్రాఫిటీరింగ్ వేరు, విండ్ ఫాల్ వేరు. యాక్చువల్గా ఇది యాంటీ ప్రాఫిటీరింగ్లోకి వస్తుంది. అంటే ఏదైనా కంపెనీలు అధిక ప్రాఫిట్స్కి విక్రయిస్తుంటే ఆ అధిక ప్రాఫిట్స్ని ఛానలైజ్ చేయడం కోసం యాంటీ ప్రాఫిటీరింగ్ యాక్ట్స్ అనేవి, యాంటీ ప్రాఫిటీరింగ్ ట్యాక్సెస్ అనేవి విధిస్తూ ఉంటారు. సో ఇది యాంటీ ప్రాఫిటీరింగ్ ట్యాక్స్ అంటాం మనం. సో ఇది బి అనేది కూడా రాంగ్ ఇక్కడ మనకి. అండ్ సి చూడండి. ఇది ఆర్థిక పరిస్థితులు అనుకూలించి సగటు కంటే ఎక్కువ లాభాలను పొందినప్పుడు కొన్ని పరిశ్రమలపై విధించే పన్ను. సో యాక్చువల్గా విండ్ ఫాల్ అనే పదం దీని నుంచే వస్తుందండి. అంటే ఆర్థిక పరిస్థితులన్నీ మనకి అనుకూలించినప్పుడు ఆ ప్రాఫిట్స్ అనేవి విండ్ ఫాల్ ఉంటుంది, అంటే ఎక్కువ ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి. సో ఆ ఎక్కువ ప్రాఫిట్స్ రావడం వలన కంపెనీలు అనేవి విపరీతమైన లాభాలని చూస్తాయి. సో ఆ లాభాలని ఛానలైజ్ చేయడం కోసం, ఆ లాభాలని సరైన మార్గంలో మనకి రేషనలైజ్ చేయడం కోసం ప్రభుత్వాలు ఏం చేస్తాయండి, ఆ లాభం మీద కొంత పన్నును విధిస్తాయి. సో దానినే మనము విండ్ ఫాల్ ట్యాక్స్ అంటాం. 2022లో ఈ చమురు ఉత్పత్తి సంస్థలు మరియు ఎగుమతి సంస్థల మీద భారత ప్రభుత్వం విండ్ ఫాల్ ట్యాక్స్ని విధించిందండి. ఎందుకు? ఈ రష్యా ఉక్రెయిన్ వార్ కారణంగా ఈ చమురు ధరలు, ఆయిల్ ప్రైసెస్ అనేవి స్కై రాకెట్ అయిపోవడంతో, ఎక్కువ ఈ అంతర్జాతీయ మార్కెట్లో ఎక్కువ చమురు ధరలు రావడంతో ఈ ప్రాఫిట్స్ అనేవి ఎక్కువ వచ్చాయి ఈ కంపెనీలకి. సో దాని మీద ఈ విండ్ ఫాల్ ట్యాక్స్ అనేది విధించడం జరిగింది. అయితే క్రమేపీ ఇప్పుడు ప్రస్తుతం ఈ చమురు ధరలు క్షీణించడంతో ఈ విండ్ ఫాల్ ట్యాక్స్ని రద్దు చేస్తున్నాము అని ప్రకటించడం జరిగింది. సో ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగిందండి. సో ఆన్సర్ ఏమవుతుందండి? సి.
అండ్ లాస్ట్ స్టేట్మెంట్ ఇది పునరుత్పాదక ఇంధన సంస్థలపై విధించే ఒక రకమైన పన్ను. రాంగ్ అండి. సో ఆన్సర్ ఏమవుతుందండి మనకి సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్కి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. సో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ యాక్చువల్గా ఇది మనకి ఈరోజు లీడ్ ఆర్టికల్లో అంకుర సంస్థల గురించిన ఒక ఆర్టికల్ రావడం జరిగిందండి. ఆ కంటెక్స్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఇది ప్రపంచ మేధో సంపత్తి సంస్థ వైపో అంటే వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ద్వారా ప్రతి ఏటా ప్రచురించబడుతుంది. అంటే ఎవ్రీ ఇయర్ ఈ రిపోర్ట్ అనేది రిలీజ్ అవుతుంది, ఇండెక్స్ అనేది రిలీజ్ అవుతుంది. సో యాక్చువల్గా కరెక్ట్ అండి. వైపో ద్వారా మనకి ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అనేది ఎవ్రీ ఇయర్ రిలీజ్ అవుతుంది. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ గత దశాబ్దం నుండి ఎటువంటి మార్పులు లేకుండా స్థిరంగా ఉంది. సో ఇది ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిందండి. సో యాక్చువల్గా ఈ స్టేట్మెంట్ రాంగ్. ఎందుకంటే మనకి గత దశాబ్ద కాలం నుంచి GIIలో భారతదేశం ఒక గ్రాడ్యువల్ ప్రోగ్రెస్ అనేది చూపిస్తుంది, ఒక గణనీయమైన మార్పుని చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2014లో మన ర్యాంక్ 81 ఉంటే ప్రస్తుతం 2024లో మన ర్యాంకు 39కి చేరింది. సో అంటే ఈ గడిచిన దశాబ్ద కాలంలో భారతదేశం చాలా సిగ్నిఫికెంట్ లీప్ అనేది చూపించడం జరిగింది. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. ఆన్సర్ ఏంటండి? కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు. సో ఆన్సర్ ఏ, 1 ఓన్లీ. అండ్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. సమగ్ర శిక్షా పథకంకి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. సో యాక్చువల్గా సమగ్ర శిక్షా పథకంకి సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకి సంబంధించిన డేటా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగిందండి. అంటే ఏ రాష్ట్రాలకి ఎంత ఈ నిధులకు సమకూర్చాము అని. సో ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఈ పథకం ప్రీ స్కూల్ నుండి 10th వరకు వర్తిస్తుంది. సో యాక్చువల్గా ఈ పథకం ప్రీ స్కూల్ నుంచి 12th వరకు వర్తిస్తుందండి. క్లాస్ 12 వరకు ఇది వర్తిస్తుంది, 12th క్లాస్ వరకు. సో ఇక్కడ ఓన్లీ 10th అన్నారు కాబట్టి ఆన్సర్ ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. సో ఇది పక్కన పెట్టండి. సెకండ్ వన్ చూడండి. ఇది సర్వశిక్ష అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ మరియు ఉపాధ్యాయ విద్య యొక్క 3 పథకాలని కలిపి రూపొందించబడింది. ఎర్లియర్ 3 స్కీములు వేరువేరుగా ఉంటే ఈ 3 స్కీముల్ని సబ్స్యూమ్ చేసి దానిని సర్వశిక్ష అభియాన్ అండ్ మాధ్యమిక శిక్షా అభియాన్ మరియు ఉపాధ్యాయ విద్య ఈ మూడింటిని సబ్స్యూమ్ చేసి సమగ్ర శిక్షా అభియాన్ కింద రూపొందించడం జరిగింది. సో సెకండ్ స్టేట్మెంట్ రైట్ అండి. ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. అండ్ థర్డ్ స్టేట్మెంట్ చూడండి. ఇది కేంద్ర రంగ పథకము. సో ఇక్కడ ఇది రాంగ్. ఎందుకు? ఇది సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్, కేంద్ర ప్రాయోజిత పథకం. సో ప్రాయోజిత పథకం సెంట్రల్ సెక్టార్కి సెంట్రల్ ప్రాయోజిత అంటే స్పాన్సర్డ్ స్కీమ్కి డిఫరెన్స్ ఉంటుంది. సెంట్రల్ సెక్టార్ అంటే 100% నిధులు కేంద్రం నుంచే వస్తాయి. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే స్టేట్ని బట్టి రేషియో మారుతూ ఉంటుంది. జనరల్ స్టేట్స్ అయితే 60:40 కానీ, అండ్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అయితే 90:10 ఆ విధంగా రేషియో మారుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ థర్డ్ స్టేట్మెంట్ కూడా రాంగే. ఇక్కడ మనకి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ గురించి అడిగాడు. సో ద క్వశ్చన్ ఈజ్ అబౌట్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్. ఆన్సర్ ఏమవుతుందండి అప్పుడు? 2 కరెక్ట్. యాక్చువల్గా మనకి ఇది చూస్తే ఎలిమినేషన్ టెక్నిక్ని యూజ్ చేసి వీ కెన్ ఎలిమినేట్. 2 ఎక్కడైతే కరెక్ట్ ఉందో అక్కడ దానిని మనం ఎలిమినేట్ చేయొచ్చు. సో ఆన్సర్ ఏమవుతుంది? సి. బోత్ 1 and 3 ఆర్ రాంగ్ హియర్. అండ్ ఈరోజు మన లాస్ట్ క్వశ్చన్ చూడండి. GST కౌన్సిల్కి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. యాక్చువల్గా ఈరోజు GSTకి సంబంధించి 18% స్లాబ్లో ఎక్కువ ట్యాక్స్ అనేది వసూలు అవుతుంది అనేది మనకి ఈరోజు ఆర్టికల్ రావడం జరిగిందండి. ఆ కంటెక్స్ట్లో యాక్చువల్గా GST కౌన్సిల్ దీనిని ఇంకా రేషనలైజ్ చేయడము లేదా కొన్ని స్లాబ్స్ని మెర్జ్ చేయాలా అనేది ఆలోచిస్తూ ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగిందండి. ఇక్కడ మన ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఇది చట్టబద్ధమైన సంస్థ అంటే ఇది ఒక స్టాట్యూటరీ బాడీ. ఇది స్టాట్యూటరీ బాడీ అండి? నో, ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇట్ ఈస్ కాన్స్టిట్యూటెడ్ అండర్ ఆర్టికల్ 279A. ఆర్టికల్ 279A క్రింద ఈ బాడీ అనేది ఎస్టాబ్లిష్ చేయబడిందండి. సో ఇది చట్టబద్ధమైన సంస్థ కాదు, ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థ. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ ఇక్కడ. అలానే సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఈ కౌన్సిల్కు కేంద్ర ఆర్థిక మంత్రి చైర్మన్గా వ్యవహరిస్తారు. ఎస్,
ఈ కౌన్సిల్కి కేంద్ర ఆర్థిక మంత్రి చైర్మన్గా వ్యవహరిస్తారు. అలానే రాష్ట్రాల నుంచి రాష్ట్ర ఆర్థిక మంత్రులు కానీ అండ్ ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కానీ వ్యవహరిస్తారండి. అండ్ కోరం వచ్చి 1/3 ఆఫ్ ద కోరం అనేది మెయింటైన్ చేస్తారు. సో ఇది మనకి సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్స్ గురించి అడగడం జరిగింది. సో ఆన్సర్ ఏమవుతుందండి బి 2 ఓన్లీ. సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ క్విజ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.